మాట్లాడండి. ఏ పిచ్చి బ్రాండ్లను పెట్టి ఎంతమంది ప్రజల ధనమాన ప్రాణాలను కోల్పోయే విధంగా చేశారో ఒకసారి మీరు దానికి సమాధానం చెప్పండి. అట్లా కాకుండా మీరు చేసిన స్కామ్ను మర్చిపోవాలా, దాన్ని పక్కదారి పట్టించాలని చెప్పి పకడ్బందీగా వ్యూహం పన్ని పట్టుకున్న ఈ కల్తీ మద్యం కేసు గురించి పెద్ద పెద్ద శీర్షికలతో సాక్షి పేపర్లో కానీ లేకుంటే మీకు సంబంధించిన ఛానల్స్లో కానీ డిబేట్ల మీద డిబేట్లు పెట్టడం జరుగుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే 1924 మధ్య జరిగిన మద్యం కుంభకోణం పైన ఎందుకని డిబేట్లు పెట్టరు, ఎందుకని ప్రజలకు సమాధానం చెప్పరని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాకుండా ఇంకా రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా డబ్బులు పోతానని చెప్పి ఏమైనా సిగ్గు ఎగ్గుండాలి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారికి. నీ అంత దుర్మార్గకరంగా చంద్రబాబు నాయుడు ప్రజల రక్త మాంసాలతో డబ్బులు సంపాదించుకునే దుస్థితి చంద్రబాబు నాయుడికి పట్టలేదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. ఏది ఏమైనా కూడా ఈ రాష్ట్రంలో అతి తక్కువ ధరకు మద్యాన్ని సరఫరా చేయాలా, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోకూడదు, ఎక్కడ కూడా నకిలీ మద్యం అనేది లేకుండా చేయాలనే కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీరు కానీ గమనిస్తూనే ఉంటారు, ఎక్కడైనా సరే మన ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం అమ్ముతా ఉన్నారా, లేకుంటే అధిక మద్యం అమ్ముతాలని చెప్పి చెప్తా ఉన్నా. ఎక్కడైనా సరే ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే 1 పైసా ఎక్కువగా అమ్ముతా ఎక్కడైనా కూడా సమాచారంలో కూడా తెలియజేయండి. వెంటనే ప్రభుత్వం వారిపైన ఉక్కుపాదం మోపే సిద్ధంగా ఉంది. అట్లా కాకుండా ఒక పారదర్శకంగా పరిపాలన చేస్తున్నప్పుడు తప్పు చేసిన వారు తన వారైనా కూడా ఏమాత్రం బేసజాలకు పోకోకుండా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఎంతమంది నకిలీ మద్యం సరఫరాదారులపై చర్యలు తీసుకున్నారు, ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను సస్పెండ్ చేసినారో, జైల్లో వేశారా? ఈరోజు మేము నిర్దాక్షిణ్యంగా పార్టీకి కొంత నష్టం జరుగుతుందని తెలిసినా కూడా మొహమాటానికి తావు లేకుండా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినామంటే అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ నాయకులు కానీ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.